వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ బాబు డైలీ అప్డేట్స్. ఈరోజైతే మెయిన్ 3 కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. ఆ 3 కరెంట్ అఫైర్స్ని ఒకసారి ముందుగా ఈరోజు ఫిబ్రవరి 28. ఈరోజు యొక్క స్పెషాలిటీ ఏంటంటే నేషనల్ సైన్స్ డే, జాతీయ విజ్ఞాన దినోత్సవం. ఎందుకు ఈ జాతీయ విజ్ఞాన దినోత్సవం జరుపుకుంటామంటే మనందరికీ తెలిసిందే, సర్ సివి రామన్ గారు ఈ రోజున ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ కనుగొనడం జరిగింది. ఆచరణకు గుర్తుగా మనం ప్రతి ఇయర్ ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటాం. ముందుగా ఈ రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి ఒకసారి షార్ట్ కట్లో చెప్పుకుందాం. రామన్ ఎఫెక్ట్ అంటే ఏదైనా ఒక వెలుతురు, ఏదైనా ఒక లైట్ ఒక పారదర్శక పదార్థం గుండా, అంటే ఒక లైట్ అనేది ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ మీద పడినప్పుడు దాని నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ లైట్ అనేది కొంత చేంజ్తో, కొంత డిఫరెన్స్తో బయటకు వెళ్ళడం జరుగుతుంది. అంటే ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ మీద ఒక లైట్ అనేది పడినప్పుడు అది ఆ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ నుండి బయటకు వెళ్ళే దానిలో కొంత డిఫరెన్స్తో, కొంత చేంజ్తో బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఈ చేంజ్నే రామన్ ఎఫెక్ట్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రామన్ ఎఫెక్ట్ పరిశోధన కారణంగా భారతదేశం యొక్క గుర్తింపు ప్రపంచ నలుమూలలో ఇంకా ఎక్కువగా విస్తరించడం జరిగింది. ఈ రామన్ ఎఫెక్ట్ని సర్ సివి రామన్ గారు 1928 ఫిబ్రవరి 28న ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవిష్కరణకు ఫలితంగా ఆయనకి 1930లో నోబెల్ అవార్డు కూడా రావడం జరిగింది. హైలైట్ పాయింట్ ఏంటి అంటే, ఈ విజ్ఞాన శాస్త్ర రంగంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయ శాస్త్రవేత్త మన సర్ సివి రామన్ గారు. ఈ ఆవిష్కరణకు ఫలితంగా గుర్తుగా మనము ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. నేషనల్ సైన్స్ డేకి సంబంధించి 2026 యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఉమెన్ ఇన్ సైన్స్ వికసిత్ భారత్. ఉమెన్ ఇన్ సైన్స్ వికసిత్ భారత్ అంటే మన భారతదేశంలో వివిధ రంగాలలో విద్య, వైద్య, టెక్నాలజీ, ఇలా అనేక రంగాలలో మహిళలు ఎంతో ప్రావీణ్యం కనబరచడం జరుగుతుంది. వారి సేవలను గుర్తు చేసుకుంటూ నెక్స్ట్ జనరేషన్కి కూడా వీళ్ళు ఇన్స్పిరేషన్గా నిలవాలని కోరుకుంటూ వీళ్ళ యొక్క గొప్పతనాలని మనం గుర్తు చేసుకుంటూ ఈ 2026లో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. 2026 యొక్క నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్ వచ్చేసి ఉమెన్ ఇన్ సైన్స్ వికసిత్ భారత్. ఈరోజు మన రెండో టాపిక్ వచ్చేసి బ్రహ్మపుత్ర నది పైన 3 మెయిన్ ప్రాజెక్టులను కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ గారు ప్రారంభించడం జరిగింది. ఆ 3 మెయిన్ ప్రాజెక్టులు ఏంటంటే మోడర్న్ ఇన్లాండ్ వాటర్ టర్మినల్, అంటే ఆధునిక జలమార్గ టర్మినల్ సౌకర్యాలు. ఓకేనా. నెక్స్ట్ కార్గో హోల్డింగ్ అండ్ స్టోరేజ్ ఫెసిలిటీస్. థర్డ్ వన్ వచ్చేసి రివర్ ఛానల్ డెవలప్మెంట్ అండ్ ఇంప్రూవ్డ్ నావిగేషన్ ఫెసిలిటీస్. మొత్తంగా ఈ పథకాన్ని ఆల్ ఇన్ వన్ పథకంగా చెప్పవచ్చు. ఎందుకంటే రైలు రోడ్డు మార్గ రవాణాతో పోలిస్తే ఈ జలమార్గ రవాణా అనేది బెస్ట్. ఎందుకంటే ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది అండ్ ఆల్సో పొల్యూషన్ ఫ్రీగా కూడా చెప్పుకోవచ్చు. ఈ పథకం ద్వారా రవాణా, వాణిజ్యం అండ్ ప్రాంతీయ అభివృద్ధికి కూడా ఉపయోగపడడం జరుగుతుంది. ఈ 3 మెయిన్ ప్రాజెక్టులను ఎక్కడ ప్రారంభించడం జరిగిందో బ్రహ్మపుత్ర నది పైన కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ గారు ప్రారంభించడం జరిగింది. మన మూడో టాపిక్ వచ్చేసి గుజరాత్లో సెమీ కండక్టర్స్ యూనివర్సిటీ ప్రారంభించడం జరిగింది. భారత్ టెక్నాలజీ రంగంలో ఒక ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. గుజరాత్లో కొత్తగా స్థాపించబడిన సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ చిప్ యూనిట్ను మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ ప్రారంభం మాత్రమే కాదు, ఇది మన భారత్ను గ్లోబల్ చిప్ తయారీలో ఒక ముందడుగు వేసే ఒక పెద్ద మార్పుగా భావించవచ్చు. ఎందుకంటే ఫస్ట్ మెయిన్ సెమీ కండక్టర్లు అంటే ఏంటి తెలుస్తుంది. సెమీ కండక్టర్ అంటే మన మొబైల్స్లో కానీ, కంప్యూటర్స్లో కానీ, పెద్ద కార్లలో కానీ, మిషన్స్లో కానీ
చిప్స్ ఉంటాయి. చిప్స్ మనం వాడుతూ ఉంటాం. ఈ చిప్స్ ని మనం సెమీ కండక్టర్స్ గా చెప్పవచ్చు. సో ఈ చిప్ ఇప్పటివరకు మన భారతదేశంలో ఈ సెమీ కండక్టర్లను తయారు చేసే సంస్థ ఇప్పటివరకు లేదు. సో ఇవి మనం వాడుకోవాలంటే వేరే దేశాల నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు. ఈ చిప్స్ తయారీలో ముందుగా తైవాన్, దక్షిణ కొరియా అండ్ అమెరికా వంటి దేశాలు ఈ చిప్స్ తయారీలో ముందంజలో ఉన్నాయి. సో మనం ఇప్పటివరకు కండక్టర్ కావాలంటే వేరే దేశాల నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు ఆ అవస్థ లేకుండా మన భారతదేశంలోనే గుజరాత్లో ఇండియా ప్రోడక్ట్లుగా భారతదేశంలోని చిప్లు తయారు చేయడం మొదలవబోతుంది. సెమీ కండక్టర్ల యొక్క తయారీ ప్రారంభించడం అనేది ఒక గొప్ప సూచికగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టు వల్ల ఆర్థిక అభివృద్ధి వేగవంతమవుతుంది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో మన ఇండియా బలోపేతంగా మారుతుంది. అండ్ ఆల్సో డిజిటల్ ఇండియా లక్ష్యానికి ఒక బలం అనేది చేకూరుతుంది. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ లో ఇప్పటివరకు 36 చీతాలు ఉండడం జరిగింది. బట్ ఇప్పుడు కొత్తగా ఆఫ్రికా నుండి 8 చీతాలు చేరనున్నాయి. సో మొత్తంగా ఇప్పుడు మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ లో 46కు పెరిగింది ఈ చీతాల యొక్క సంఖ్య. సో ఇది ఈరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఒకవేళ ఇంకా ఏమైనా కరెంట్ అఫైర్స్ ఈ రోజు కనుక వస్తే ఖచ్చితంగా మేము ముందుకు తీసుకొస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. స్టే ట్యూన్, మిస్టర్ రఘు DBLD.